నేను టిల్ స్క్వేర్ చూసేసిన. వావ్, ఫెంటాస్టిక్ ఉంది మూవీ. అస్సలు పిచ్చి లేపేసిండు, చింపేసిండు, ఇచ్చి పడేసిండు, ఏమని అనుకోర్రి. మూవీ మాత్రం క్రేజీ, ఖచ్చితంగా చూడాలా. పోస్టర్లు చూసి కొంతమంది షాక్ అవుతున్నారు, లైక్ ఇట్లుంది అట్లుంది అని. ఆ పోస్టర్లు మూవీ మొత్తంలో ఒక 5 minutes మాత్రమే, కానీ మూవీ మాత్రం వన్ మ్యాన్ షో. అసలు డైలాగ్స్ అయితే వేస్తూనే ఉంటాడు. బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇందులో ఎక్కడ కూడా మీకు రెఫరెన్సెస్ కనబడాయి. అంటే రెగ్యులర్గా వచ్చే మీమ్స్ కానీ, రెగ్యులర్గా వచ్చే బయట స్టోరీస్ కానీ, అవి ఎలాంటి రెఫరెన్సెస్ ఉండయి. జస్ట్ క్యాబ్స్ గురించి, మన రెగ్యులర్ స్విగ్గీ గురించి, స్విగ్గీ జొమాటోల గురించి ఉన్నాయి, కానీ మీకు ఎక్కడ కూడా మీమ్ కంటెంట్ అట్లేం లేదు. ఎవ్రీథింగ్ ఫ్రెష్, ఎవ్రీథింగ్ న్యూ. అండ్ టిల్లు డీజే టిల్లు బాగుందా, టిల్లు స్క్వేర్ బాగుందా అంటే ఇది ఇది చాలా డిబేట్ చేసే డిస్కషన్. బికాస్ డీజే టిల్లు అనేది కంప్లీట్లీ గేమ్ చేంజింగ్ మూవీ, కంప్లీట్లీ ఫ్రెష్ మూవీ. కానీ టిల్లు స్క్వేర్ దాని నుంచి ఎక్కడ కూడా తగ్గకుండా అదే పేస్, అదే ఫ్లేవర్ మెయింటైన్ చేసింది. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్కడా పోలేదు. అట్లా అని చెప్పి సేమ్ రొట్టె రిపీట్ కాదు. సో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేజీ బ్లబ్బర్స్. నేను లేజీ బ్రదర్. సో ఫస్ట్ స్టోరీకి వచ్చేస్తే, స్టోరీ ఉంది. ఏదో ర్యాండమ్గా తీసి జోకులతో నడిపించేది కాదు. స్టోరీ ఉంది, ప్రీవియస్ మూవీకి కనెక్టివిటీ ఉంది. సో ప్రీవియస్ మూవీ కంటిన్యూయేషన్, దాని లింక్స్, దాని రెఫరెన్సెస్, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ నెక్స్ట్ ఏమవుతాయి కూడా దీంట్లో ఉంది. అది చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ స్టోరీ కంటిన్యూషన్ అంటే ఫస్ట్ పార్ట్లో కొన్ని విషయాలు అక్కడక్కడనే వదిలేశారు. ఆ వదిలేసిన విషయాలను తీసుకొచ్చి ఇందులో కరెక్ట్గా యూస్ చేసుకున్నారు. అండ్ కామెడీ కూడా అక్కడ నుంచి కంటిన్యూషన్ ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ అదే మూవీ యాజ్ ఇట్ ఈస్ రిపీట్ చేశారు. ఫస్ట్ సాంగ్ కూడా అదే మూవీ రిపీట్ చేసినా కూడా అది మనకు డిస్టర్బెన్స్ కాదు, అది నాయిస్ లాగా అనిపించదు. అది అది పర్ఫెక్ట్ ఉంది. సో స్టోరీ పరంగా స్టోరీ ఉంది, అట్లీస్ట్ రీజనబుల్ స్టోరీ ఉంది. ట్విస్ట్లు ఉన్నాయి, ట్విస్ట్లు కూడా కామెడీగా ఉన్నాయి. ట్విస్ట్లు కూడా మనకి ఎక్స్పెక్ట్ చేస్తాం కొన్ని. లైక్ ఒకళ్ళు బాగా బిహేవ్ చేస్తే ఓకే వీళ్ళు ఖచ్చితంగా హ్యాండ్ ఇస్తారు అని మనకు తెలుసు. తెలిసినా కూడా ఆ రియాక్షన్ ఇచ్చే టైము అదంతా బాగుంది. సో స్టోరీ ఫస్ట్ అప్రిషియేషన్ స్టోరీకి. అండ్ రైటింగ్, ఆ డీజే టిల్లు నుంచి ఏ న్యూయాన్సెస్ వదలకుండా అండ్ స్టోరీ రీజనబుల్గా ఉండేటట్టు ఎట్లా అచీవ్ చేసాడో చిన్న క్యూరియాసిటీ కూడా పెట్టి బాగా రాసిర్రు. సో రైటింగ్కి డెఫినెట్లీ గోస్ లాట్ ఆఫ్ మార్క్స్. సో రైటింగ్ అనేది చాలా బాగుంది. అండ్ సెకండ్ పార్ట్ మూవీస్ చూసుకుంటే మనం ఎప్పుడైనా సెకండ్ పార్ట్లో నాకు గుర్తున్నంత వరకు సెకండ్ పార్ట్ హిట్ అయిన మూవీస్ అంటే కామెడీలో అది కూడా హేరా ఫెరీ 2, గోల్మాల్, ఇవి సీక్వెల్ ఎప్పుడు హిట్ అయినాయి. నార్మల్ మూవీస్ అంటే దృశ్యం 2 ఒకటి నాకు బాగా గుర్తు, అండ్ బాహుబలి 2 కంప్లీట్లీ ఒకటే పార్ట్ కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తలేం. బట్ సెకండ్ పార్ట్ హిట్ అయిన మూవీస్లో హేరా ఫెరీ 2, గోల్మాల్ తర్వాత ఐ థింక్ తెలుగులో స్పెసిఫిక్గా చెప్పాలంటే మనీ మనీ ఒకటి హిట్ అయింది. సో మనీ 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 చాలా పెద్ద హిట్స్. దాని తర్వాత డీజే టిల్లు, టిల్లు స్క్వేరే. నాకు ఈ మధ్యలో ఇంకే మూవీస్ గుర్తొస్తలేవు. ఏ మూవీస్ కూడా సెకండ్ పార్ట్ అంత రిచ్నెస్ ఆర్ అంత క్యారెక్టర్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఇది మాత్రం 100 out of 100 మార్క్స్ ఫర్ పార్ట్ 2 కూడా. రియలీ అప్రిషియేటింగ్ ద హోల్ టీమ్ ఫర్ దిస్. కమింగ్ టు ద యాక్టింగ్, వన్ మ్యాన్ షో. ఇంకా డైలాగ్స్ పడుతున్నాయి అంటే చాటర్ బాక్స్. కొంతమందికి చాటర్ బాక్స్ ఇష్టం లేకపోతే వాళ్ళకి నచ్చదేమో కానీ ఖచ్చితంగా ఏదో ఒక, మీరు ఎంత దారుణమైన సిచ్యువేషన్లు ఉన్నా, హీరో ఎక్కడున్నా ఆ డైలాగ్ డెలివరీ మారదు. అండ్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ ఆ టైంకి షాక్ అయ్యి ఐబ్రోస్ లేపే ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, బా అది క్రేజీ. అది ఆ ఎక్స్ప్రెషన్ మాత్రం ప్రతిసారి అది, ప్లస్ ఈసారి ఫ్యామిలీ ఇంక్లూడ్ అయింది. లాస్ట్ మూవీలో ఫ్యామిలీ అక్కడక్కడ మాత్రమే ఉంటుంది, ఈ మూవీలో ఫ్యామిలీ ఇంక్లూడ్ అయ్యి సేమ్ ఎక్స్ప్రెషన్స్ మెయింటైన్ చేయడం అమేజింగ్. అండ్ అనుపమ పరమేశ్వర్ చాలా బాగుంది. చాలా బోల్డ్ రోల్ తీసుకున్నా కూడా ఆ, చాలా మంచి చేసింది. లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు అనుపమ నుంచి ఇంత ఇంత రేంజ్ అనేది. సో అనుపమ డిడ్ 100% టు దిస్ రోల్. బట్ డాన్ డాన్ క్యారెక్టర్ ఉంటుంది. డాన్ క్యారెక్టర్ కొంచెం టూ మచ్ అయిపోయింది. ఎందుకంటే డానే ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తాడు, వేరే ఎవరికి ఫోన్ చేయడు. డానే ఫోన్ చేసి నేను డాన్ అని చెప్పుకుంటాడు. ఇది ఒక్కటే కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్, కానీ ఆఫ్ కోర్స్ కామెడీ మూవీకి వ్యాలిడ్ పాయింట్ అది. సో కామెడీ థ్రిల్లర్ మూవీకి సో డాన్ క్యారెక్టర్ తప్ప అది కూడా బాగుంది, బట్ తొందరగా చాలా చిన్న టైం ఉంది దానికి. మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ, ఈవెన్ కార్కి ఒక క్యారెక్టర్ ఉంది, మిగిలిన ఎక్విప్మెంట్కి, ఎన్వైర్న్మెంట్కి కూడా క్యారెక్టర్స్ ఉంటాయి. సో అదంతా బాగా ప్లే చేసింది మూవీలో. ఎవ్రీబడి డిడ్ దర్ బెస్ట్. నెక్స్ట్ కమింగ్ టు మ్యూజిక్, రామ్ మిరియాల సాంగ్స్ సూపర్బ్.
భీమ్స్ స్కోర్ ఎక్సలెంట్. ఎందుకంటే భీమ్స్ స్కోర్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు లోకల్, మీకు మన ట్రెడిషనల్ కానీ మన లొకాలిటీకి సంబంధించిన మ్యూజికే కాకుండా హీరోయిన్ ఎంట్రీలో మీకు హాలీవుడ్ స్టైల్ మ్యూజిక్ కానీ ర్యాప్ కానీ బ్యాక్గ్రౌండ్లో ప్రాపర్గా ప్లే అవుతుంది. అది ఎక్కడ మిస్ కాదు. అండ్ ఇంకొక పేరుంది అశు రాజమణి అని ఒక మ్యూజిషియన్ ఉన్నాడు. సో ఎప్పుడు వినలేదు, బట్ తన ఇన్వాల్వ్మెంట్ ఏముందో తెలియదు కానీ రియల్లీ మ్యూజిక్ పరంగా కూడా ఎవ్రీబడి డిడ్ గుడ్. మీకు ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ అనిపించదు. బయట మీకు నచ్చని సాంగ్స్, రెగ్యులర్గా ఆల్బమ్లో వింటే నచ్చని సాంగ్స్ కూడా మూవీలో వ్యాలిడ్ ఉంటాయి. ఆ టైంకి మీకు ఆ సాంగ్ బాగా అనిపిస్తుంది, ఇక్కడ బోర్ కొట్టలేదు. అండ్ స్టెప్స్, డ్యాన్స్ కూడా అంత సూపర్. సో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. టైంకి కొన్ని లైక్ క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి, రొటేషన్ షాట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా లైక్ డిజిటల్లో కూడా మీకు ఇలాంటి సినిమాటోగ్రఫీ కనిపిస్తుంది సిమిలర్గా. సో ఆ కలరింగ్, ఫ్రేమ్స్ అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. అండ్ ఇందులో ఎక్కువ క్లారిటీ ఉంటుంది. డిజిటల్లో కొన్నిసార్లు జంప్ అయిపోతాయి, షార్ట్ టు షార్ట్ కట్ అయ్యి జంప్ అయిపోతాయి. ఇందులో అట్లా కాకుండా ఎవ్రీ షాట్కి కనెక్టివిటీ ప్రాపర్గా ఉంటుంది, ఎక్సెప్ట్ క్లైమాక్స్ కొంచెం కానీ. అండ్ ఓవరాల్ మూవీకి వచ్చేస్తే ఫినిషింగ్ సేమ్ ఫ్లేవర్, సేమ్ ఫినిషింగ్. ఐ మీన్ బిగినింగ్ అదే, మధ్యలో అలాంటి ట్విస్టే రిపీటెడ్ అయినప్పుడు కాన్షియస్ ఉంటారు యాక్టర్స్ కానీ స్టోరీ కానీ కాన్షియస్ ఉంటుంది. ఓ ఇది ఆల్రెడీ జరిగింది కదా అనే కాన్షియస్నెస్ ఉంటుంది. మరీ అదే పెట్టి సేమ్ అని ఆడియన్స్ని ఫూల్ చేయరు. ఇదే జరిగిందంటే ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఏదో జరుగుతుంది అన్నట్టు బిహేవ్ చేస్తారు. క్లైమాక్స్ కూడా అలాంటి ట్విస్టే. ట్విస్ట్ కూడా వ్యాలిడ్గా ఉంది. మరీ ట్విస్ట్ అంటే ఇక హీరో అయితే ఏదైనా పెక్తాడని కాకుండా ట్విస్ట్ కూడా వ్యాలిడ్ ఉన్నది. సో ఓవరాల్గా ఖచ్చితంగా మూవీ చూడండి. నేనైతే చెప్తా డెఫినెట్గా వెళ్ళి చూడండి మూవీ. 100% ఎంజాయ్ చేస్తారు. కొన్ని సీన్స్లో కొంచెం ఇబ్బంది కావచ్చు స్టార్టింగ్లో, రొమాన్స్ సీన్స్లో మాత్రమే కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ మిగిలినవన్నీ యూ విల్ ఎంజాయ్ లాట్. డెఫినెట్లీ ఎవరు అప్సెట్ గారు. అండ్ మేమైతే పడి పడి నవ్వినాం చీరలా. సిగ్గు లేకుండా పడి పడి నవ్వినాం. ఇంకా ఫ్రంట్ రోస్ అయితే అసలు నవ్వు కంటిన్యూ అయితేనే ఉన్నది. మేము లాస్ట్ రోస్లో కొంచెం నవ్వి ఆగిపోతే ఫ్రంట్ రోలో ఇంకా కంటిన్యూ అవుతుంది ఆ నవ్వు. సో ఆల్ ద ఐ మీన్ సిద్ధు జొన్నలగడ్డకైతే లైక్ దిస్ ఈస్ అ గేమ్ చేంజింగ్ మూవీ ఫర్ ఎవర్. అండ్ త్రిల్లు 3 కూడా వస్తుందంట. సో లెట్స్ వెయిట్ ఫర్ త్రిల్లు 3. దాన్ని ఎట్లా మోల్డ్ చేస్తారు, ఇంట్లో ఏమేమి మిస్ అయినాయో బ్రెడ్ క్రమ్స్ మనకు గుర్తులేదు. సో అది బ్రేక్ డౌన్ వీలైతే చేద్దాం. బట్ ఇందులోంచి ఏది తీసి నెక్స్ట్ పాయింట్ చేస్తారో తెలియదు. బట్ త్రిల్లు 3 కూడా హై ఎక్స్పెక్టేషన్స్ అయిపోయాయి ఇప్పుడు. సో వెరీ ఫెంటాస్టిక్ మూవీ, అందరు చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.